టీవీ తెలుగు. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో ఈ ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఇక్కడ రంగపాని స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలును గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఢీకొనడం వల్ల కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలు వెనుక 3 బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందగా 30 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ముమ్మరం చేసింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలు వెనుక 3 బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక బోగి మరో బోగి మీదగా వచ్చి గాలిలో వేలాడుతున్నాయి. మరో బోగి ట్రాక్పై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఈ 3 బోగీలు ఎక్కువగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి గల కారణాలను రైల్వే అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సిగ్నలింగ్ వ్యవస్థలో సమస్య కారణంగా గూడ్స్ రైలు కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను ఢీకొట్టిందని రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు 5గురు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. రైల్వే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం సిగ్నలింగ్ సమస్య వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గూడ్స్ రైలు సిగ్నలింగ్ లేకుండా కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను ఢీకొట్టిందని చెబుతున్నారు. ప్రమాద స్థలం వద్దకు 15 అంబులెన్స్లు పంపించినట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సిగ్నలింగ్ సమస్య కారణంగా గూడ్స్ రైలు అదే లైన్లో వెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు.